హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఒక రెగ్యులేటర్ని యూజ్ చేసి ఎలక్ట్రికల్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చో తెలుసా? సాధారణంగా మన అందరికీ తెలుసు సీలింగ్ ఫ్యాన్ని కంట్రోల్ చేయాలి అంటే ఒక రెగ్యులేటర్ని యూజ్ చేస్తారు. అంటే దానికి ఒక రెగ్యులేటర్ని కనెక్ట్ చేస్తారన్నమాట. అలా కనెక్ట్ చేయడం వల్ల దాంట్లో ఉండేటువంటి రెసిస్టెన్స్ని కట్ చేయడం వల్ల ఈ యొక్క రెగ్యులేటర్ని యూజ్ చేసి రెసిస్టెన్స్ని కట్ చేయడం వల్ల వోల్టేజ్లో వేరియేషన్ తీసుకొచ్చి మరి మోటార్ని మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు. మనకు కావలసినప్పుడు ఆ యొక్క స్పీడ్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అంటే సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ మొత్తం ఇప్పుడు ఏమైంది, ఆ యొక్క రెగ్యులేటర్కి కనెక్ట్ చేయడం వల్ల దాన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా రెగ్యులేటర్ ద్వారా సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క పర్ఫార్మెన్స్ని కంట్రోల్లోకి తెచ్చుకుని మనకి నచ్చినట్లుగా మనకి యూజ్ చేసుకోవచ్చు. రెసిస్టెన్స్ని వేరీ చేస్తూ వోల్టేజ్ని వేరీ చేస్తూ మరి ఎంత అద్భుతంగా ఈ యొక్క రెగ్యులేటర్ ఉపయోగపడుతుందో మీ అందరికీ తెలుసు కదా. మరి మీలో ఎంతమంది ఈ యొక్క రెగ్యులేటర్ గురించి తెలుసు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.